సో ఇక పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైల్లో ఉన్నటువంటి బండి భగీరథ్కి సంబంధించినటువంటి అంశంలో మరో కేసును జోడించారు, మరో సెక్షన్ను జోడించారు పోలీసులు. ఇప్పటికే అతనిపైన మనం చూసినట్లయితే కనుక బిఎన్ఎస్ సంబంధించినటువంటి 74-75 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 5-6 సెక్షన్ కింద కూడా ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా బిఎన్ఎస్ 64-2M అనేటటువంటి కేసును భారత న్యాయ సంహిత సెక్షన్ 64-2M అనేటటువంటి ఒక మరో కేసును కూడా జోడించారు. ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి మనం ఈ సెక్షన్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే బాధితురాలపైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు కూడా మరి యొక్క సెక్షన్ అయితే చెప్తా ఉంది. సో ఈ సెక్షన్ కనుక సంబంధించి ఒకవేళ నేరం కనుక రుజువు అయితే 10 ఏళ్ల జైలు లేదా జీవితకాల ఖైదీ కూడా విధించినటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము మే 8వ తారీఖు రోజున బండి భగీరథ్ పైన ఈ యొక్క ఏదైతే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఆ తర్వాత మే 16వ తారీఖున పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక మేడ్చల్ కోర్టు ఏదైతే ఉందో అతనికి జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. దాదాపు 14వ తారీఖు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సెక్షన్ అయితే పోలీసులు జోడించడం ఈ కేసులో మరింత ట్విస్ట్గా మారింది. ఇక అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే అతని వద్ద ఉన్నటువంటి ఐఫోన్ను కూడా పోలీసులు తీసుకొని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక దానికి ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించారు. సో ఈ ఫోనే అత్యంత కీలకంగా మారేటటువంటి అవకాశం ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. సో ఆ బాలికతో ఆయన ఎటువంటి సందేశాలు పంపించాడు, సో 1 సంవత్సరం నుంచి ఈ యొక్క కాల్ డేటా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏ సందేశాలు కావచ్చు వాటిని కూడా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా తెప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు పోలీసులు బండి భగీరథ్కు సంబంధించి కస్టడీని కోరేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుకు కూడా విన్నవించుకుంటున్నారు. సో కస్టడీ కోరిన తర్వాత ఈ యొక్క ఫోన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలతో మరి ఆ అమ్మాయితో జరిపినటువంటి అయితే సందేశాలు ఏ విధంగా పంపించాడు, లేకపోతే ఎటువంటి చాటింగ్ చేశాడు, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది బండి భగీరథ్కు సంబంధించినటువంటి ఆ యొక్క కూపిలాగేటటువంటి పనిలో అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర మంత్రి ఎవరైతే కిషన్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో. ఈ కేసులో మరి తమ కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర పోలీసులకు సంబంధించినటువంటి అంశం. అతను సరెండర్ అయ్యాడు కాబట్టి ఇందులో ఎటువంటి ఇష్యూ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి జోక్యం చేసుకోదు అని చెప్పేసి ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి వేళ మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి కొడుకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం దేశంలోనే ఇది ఒక తొలిసారి అని చెప్పేసి ఆయన కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సో ఈ యొక్క కేసుకు సంబంధించి సైడ్ ట్రాక్ పట్టించే విధంగా కూడా వ్యవహరించారంటూ కూడా వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే కనుక మరి కేంద్ర మంత్రిని బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారు అని చెప్పేసి కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు అదేవిధంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అదేవిధంగా ఆ ఫోన్లో ఉన్నటువంటి iPhone 17 Proలో ఉన్నటువంటి ఆధారాలు ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రాజకీయంగా కూడా ఈ యొక్క అంశం అనేది అగిరాజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో చూద్దాం మరి మరో కేసును జోడించినటువంటి నేపథ్యంలో బండి భగీరథ్కు సంబంధించి మరి ఏ విధంగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు ఇప్పుడు అయితే బండి భగీరథ్. ఒకవేళ కోర్టు కనుక మరి ఏదైతే కస్టడీకి కనుక విధిస్తే, ఏదైతే కస్టడీకి కనుక అనుమతిస్తే కనుక ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తామని చెప్పేసి మరోవైపు పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు.